అరే వీడియో స్కిప్ చేయకండి, నేను చెప్పేది వినండి. హాయ్ అందరికీ, ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చామగడ్డ పిండి చారు. ముందుగా చామగడ్డలను ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. జార్లో 10 నుంచి 15 పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఒక బొగాన తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. అందులోనే పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా ఉడికించుకున్న చామగడ్డలను అందులో వేసుకోండి. ఒక 2 నిమిషాలు కలపండి. కలిపిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలపండి. కలిపిన తర్వాత 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. మగ్గించిన దాంట్లో పచ్చిమిర్చి ప్యూరీ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత చింతపండు ప్యూరీని వేసుకోండి. మీకు పిండి చారు ఎంత కావాలో అంత చింతపండు రసం వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఒక కటోరా తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బేసన్ పిండి, వాటర్ వేసుకుంటా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. మీకు పిండి గట్టిగా అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఆ మిశ్రమాన్ని చింతపండు పులుసులో వేసేయండి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేయండి, లేకుంటే ఉండలు కట్టేస్తాయి. అందులోనే కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మసలనియండి. ఎంత మంచిగా మసిలితే అంత మంచిగా పిండి చారు టేస్టీగా బాగుంటుంది. రెసిపీ నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేసి చెప్పండి.